ఈరోజు ఉదయం 9 గంటలకు హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకు వద్ద నుండి కోరమాండల్ గేట్ వరకు చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్లు నిరసనగా మానవహారం రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వార్డు నాయకులు, నియోజకవర్గం నాయకులు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ముందుగా పారిశ్రామిక నాయకులు, ప్రజలు, మహిళలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు చేరుకుని అత్యంత ఉత్సాహవంతంగా పలకరించుకుంటూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను నాయకులు, కార్యకర్తలు మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ పాలకులపై ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోకపోవటం, ప్రజలను మోసం చేసిన పాలనకు వ్యతిరేకంగా ప్రజాగర్జనకు చాలా వరకు పిలవకుండానే తమంతట తాముగా స్వచ్ఛందంగా పాల్గొని మానవహారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అని వ్యక్తపరిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు, సూపర్ 6 పేరుతో ఆశలు చూపి సూపర్ మోసాలతో ప్రజలను నిరాశపరిచిన ప్రభుత్వం గద్దె దిగాలి, నిరుద్యోగ భృతిని వెంటనే అమలుచాలని యువత ఆవేదన, మహిళలకు 50 సంవత్సరాలకే పెన్షన్ను వెంటనే అమలు చేయాలని నిరాశ చెందిన మహిళలు, నిత్యావసర సరుకులు, కూరగాయలు ధరలు తగ్గుముఖం చేయాలని పేదల బాధలు చెప్పుకుంటూ బీద ప్రజలు ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముందుగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్ పరిశీలకులు, నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు, అభిమానులకు, మహిళలకు ధన్యవాదములు తెలుపుతూ హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ దరి ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, అభిమానులు, కార్పొరేటర్లు, మాజీ నాయకులు, వారద పరిశీలకులతో నినాదాలు చేస్తూ జెండలు, ఫ్లెక్సీలు, ప్లకార్డులతో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్ పరిశీలకులు, నాయకులు నడుచుకుంటూ రూలింగ్ పార్టీల తప్పులను దుయ్యపెడుతూ గత ప్రభుత్వంలో తాము చేసిన పనులను గుర్తుచేస్తూ ప్రజలను, అభిమానులను, యువతను ఆలోచించుకును విధంగా స్లోగన్లు ఇస్తూ కోరమాండల్ గర్ వరకు పదయాత్ర, రాస్తారోకో చేసి అనంతరం మానవహారంగా ఏర్పడి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై నిరసన తెలుపుతూ తమ అమూల్యమైన సందేశమును మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది. ప్రభుత్వ 2 సంవత్సరాల పాలనలో ప్రజలను దగాచ
పశ్చిమ నియోజకవర్గంలో 2 ఏళ్లకు చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా వెనుపోటు పొడిచాడు అనే కార్యక్రమంలో భాగంగా మరి పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు సీనియర్ నాయకులు డాక్టర్ బహీర్ అహ్మద్ గారు, అలాగే కార్పొరేటర్సు, మాజీ కార్పొరేటర్సు, అధ్యక్షులు, స్టేట్, సిటీ, యూత్, అలాగే వివిధ విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు ఇస్తున్నాడో వాటితో పాటు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో మరి మేము మాట్లాడడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా మరి అన్ని వార్డుల్లోనూ కూడా కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తే ఆయన ఇచ్చింది ఒకే ఒకటి, అదేంటి అని అంటే ఫ్రీ బస్సు. అంటే చలనం లేనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. మరి ఆయన నైజమే వెనుపోటు, మొదటి నుంచి కూడా మోసం. మొన్న ఎలక్షన్లో 24 ఎన్నికల్లో ప్రజలు నమ్మారు, ఈసారి అలా చేయరు, మా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 2,76,000 కోట్లు నేరుగా అక్కా చెల్లెమ్మల అకౌంట్లో వేస్తే, మా అకౌంట్లో వేస్తే చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ వేస్తాడు, మనం ఆర్థికంగా నిలదొక్కుంటామని చెప్పి నమ్మి ఓట్లు వేశారు. ఒకటే సూటిగా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాం, మీరు 430 మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టోనే తీశారు ఆన్లైన్లో లేకుండా. మరి ఇప్పుడు మేము ప్రదర్శన చేసాం, మేనిఫెస్టోని తీసి పూర్తి చేసాం. ఎందుకంటే మీరే మీ డెమోల్లో లేకుండా చేశారు. దానికి నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మీరు అన్నారు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి 1,500 చొప్పున ఇస్తామని చెప్పి నేటికి 2 సంవత్సరాలు అయింది, ఎందుకు ఇవ్వట్లేదు? సూట్ ప్రశ్న, దీనికి సమాధానం చెప్పండి. అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్ 50 సంవత్సరాలకు కుదించి అందరికీ ఇస్తామని చెప్పారు, ఉన్న పెన్షన్లు తగ్గించారు, కొత్త పెన్షన్లు నేటికి ఇవ్వలేదు. 50 సంవత్సరాలకి ఇస్తానన్నారు, వాడికి ఇవ్వలేదు. వాటి మూసేది నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నారు, నేటికి ఇవ్వలేదు. వాటి మాట ఎందుకు మాట్లాడలేదు? వాటికి సమాధానం మీరు ఎందుకు చెప్పండి? ప్రధానంగా నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి, సూటిగా మీకు ఒకటే చెప్తున్నా, ఒక నోటిఫికేషన్తో 1,30,000 పైచీలకి ఉద్యోగాల్ని ఎటువంటి వివక్ష లేకుండా, విమర్శ లేకుండా
ఆనాడు మీరే కదా ఆ ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు చూశారు కదా. ప్రభుత్వ సిస్టమ్ ప్రకారం పరిపాలన విధి విధానానికి అనుగుణంగా ఆ రోజు ఒక్క నోటిఫికేషన్తో అంతమందికి ఉద్యోగాలు ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, ఈనాడు మీరు ఇచ్చిన ఒకే ఒక నోటిఫికేషను అది కూడా డిఎస్సి, అందులో 10% కూడా మరి మీరు భర్తీ చేయలేనటువంటి పరిస్థితి, అందులోనూ కూడా అవకతవకలు. ఏ రకంగా మీరు జీవోలు ఇచ్చి పక్కదారి పట్టించారో, కష్టపడినటువంటి వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరిగింది అన్నది వాళ్ళు గొంతెత్తి మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా మీరు ఎదురుదాడి చేసి ప్రతిపక్షాలు నోరు నొక్కాలి అనే చేస్తున్నటువంటి ప్రయత్నం దుర్మార్గం, అమానుషం. మీరు నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, మీ పరిపాలనలో కానీ శుభ్రత ఉంటే సిబిఐకి మేము డిమాండ్ చేస్తున్నాం. స్వచ్ఛందంగా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించండి, చేతులు కడుక్కొని స్వచ్ఛంగా బయటికి రండి. మీలో తప్పులు ఉన్నాయి కాబట్టి, తప్పులు దొల్లే కాబట్టి నిన్న ప్రెస్ మీట్లోనే విత్ ఎవిడెన్సెస్తో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అన్నీ కూడా సవివరంగా విత్ వీడియో రికార్డ్స్తో పాటు బయట పెట్టడం జరిగింది. వాటికి సమాధానం చెప్పరు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడరు. ఏం మాట్లాడినా అమరావతి 1,00,000 ఎకరాలు, అమరావతి 1,00,000 ఎకరాలు, అమరావతి 1,00,000 ఎకరాలు. ఇది ఎక్కడ అన్యాయమండి? దేశంలో ఎక్కడైనా కానీ ఒక క్యాపిటల్కి 1,00,000 ఎకరాలు ఎక్కువ చేసిన ఎక్కడైనా చేసింది ఉందా? దాఖలాలు చూపించండి, చెప్పండి. వాటి మీద మాట్లాడరు. మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించి నియంత్రణ చేస్తాను అన్నారు. పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటే దాని మీద మాట్లాడరు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ రేట్లు నడుస్తూ ఉన్నాయి. దీనికి సమాధానం ప్రజలకు. ఉచిత సిలిండర్లు అన్నారు, అక్కడ అర 1-2 ఇచ్చారు. 6 సిలిండర్లు పక్కన మోసం చేయడం కదా, ప్రజలు వెన్నుపోటు పడడం కదా. మీరిచ్చినటువంటి వాగ్దానాలనే మేము మాట్లాడుతున్నాం, మేము లేని మేము మాట్లాడట్లేదు. తల్లికి వందనం అన్నారు, 13,000 కోట్ల పైచిలుక తల్లికి వందనానికి బడ్జెట్లో పెట్టాల్సి వస్తే మీరు ఇస్తుంది ఎంత? 8,000 కోట్లు. అంటే అక్కడే సుమారు 5-6 వేల కోట్లు కోత విధించారు అని అంటే అందరికీ మీరు ఇవ్వట్లేదని మీరే ఒప్పుకుంటున్నారు. ఇవన్నీ మోసం కాదా? దయచేసి ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి, త్వరితగతిన అన్నీ కూడా పూర్తి చేయండి. లేకపోతే ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ.